అక్కడి నుంచి కూడా ఊరు నుంచి కూడా ఇక్కడ రావడానికి బద్దకించిన వాడికి ఇంకొకటిని పెట్టాం. ఎవరది? ఎవరు చెప్పండి రా, ఏం చెప్పరు? వాలంటీర్. ఇంకొక అతను వస్తాడు, అతను ఎప్పుడెప్పుడు వస్తుంటాడు రాష్ట్రానికి వెళ్ళనుకుని వచ్చి అతను చెప్తుంది ఏంటంటే ఆ వాలంటీర్లు తీసేయండి అని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు చెప్పండి, ఆ వాలంటీర్లు ఉంచడం అవసరమా తీసేయడం అవసరమా? ఒక్కరిని చెప్పండి యుద్ధం డీలని. అది ఏం కలెక్ట్ సంబంధం పోయింది పూర్తిగా. పరిపాలన, ప్రజల స్థితిగతులు, గ్రామాల్లో ఉండే పరిస్థితులు, ఆ కుటుంబాల్లో ఉండే పరిస్థితులు అనేవి అర్థం చేసుకునే స్థితి కూడా ఇప్పుడు అవతల వాళ్ళకి లేదు. అంత కిందకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మీకు చిత్రించేసి బొమ్మలు చూపడం వలన అతనేదో దుర్మార్గుడు అన్న అభిప్రాయంలో కొద్దిమంది ఇంకా అనుకుంటుండవు. అది చాలా అన్యాయం. అతను సమూలంగా రాష్ట్రాన్ని మార్చాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. దానికి మీ గ్రామమే ఉదాహరణ. ఈవేళ ఇంత సంతోషంగా మీ అందరూ ఉండడానికి కారణమే అతని పరిపాలన. మీరేమి ఇప్పుడే ఇంకోటి వాళ్ళు కోటేసేస్తారని చెప్పడం కాదు. మీకు ఈ 4 విషయాలు తెలిస్తే చుట్టానికి, బంధువులకి, స్నేహితులకి అందరికీ మీరు చెప్తారని. మీకెందుకు ఇంతమందిని కలిపి మీకు శ్రీపురం వాళ్ళకి చెప్పాలా ఇవన్నీ? అక్కర్లేదు, ఏం చెప్పక్కర్లేదు. మన ఇంటి నుంచి ఎక్కడ ఆడపిల్లలు ఇచ్చినా మీరు చెప్పండి, అక్కడ ఆ ఊరు తెలుగుదేశం అయినా ఇటేసిమని చెప్పండి. మీరు లోపేకారని చెప్పండి, అలా ఆయనకి తెలియకుండా ఇటేయమన్నాడు. పంచాయతీ ఎలక్షన్లు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ చేసుకోమన్నాడు. అలాగే ఎక్కడ మనకు బంధుత్వాలు ఉన్నా మీరు ఒక రౌండ్ తిరిగాలి, ఏదో ఒక రోజు కరపట్టుకుని ఇంటికి వెళ్ళి చెప్పుకొని వచ్చారు. ప్రతి గ్రామంలో ఈ పని మన వాళ్ళందరికీ చేయమని చెప్పాలి. టీవీల్లో, పత్రికల్లో చేస్తున్న అబద్ధపు ప్రచారానికి ఇదే మనం డైరెక్ట్గా చేయడమే మంచి పని. అసలు అది కాదు, నేను మొన్న కూడా చెప్పాను. నాకు ఒక ఆమె చెప్పింది పక్క మండలంలో, కానీ అంటుంటారు అన్ని దగ్గరలోనూ, ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి తినేస్తండి అని ఒక్కరు కూడా అనలేదండి, పని చేస్తుంటే వచ్చిన నష్టం ఏంటండి వాళ్ళకి. మరి చంద్రబాబుకి ఏంటుంది? మనం తాళం వేస్తే పెట్టి ఓపెన్ చేసి చేసిన పని ఏంటి? అతను ఇన్ని పనిచేస్తుంటే ఇన్ని రకాలుగా అన్ని కుటుంబాలు స్థిరపడ్డాయి. మరి 5 సంవత్సరాలు ఇదే తాళం నీకు ఇచ్చాం కదా, నువ్వేమిచ్చావు? ఏం కట్టావు? ఏ ఊరికో ఊరు లెక్క తీసుకోండి. ఎరగదీసాను అంటున్నావు కదా, నువ్వు ఏంటి ఎరగదీసావు చెప్పు. ఈ ఊరు వదిలి ఇంకెక్కడైనా ఎరగదీసావా? మన టౌన్లో ఎరగదీసావు ఏదైనా? నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఒక 100 రకాల డెవలప్మెంట్లు నేను చేశాను ఈ 5 సంవత్సరాల్లో. 900 బెడ్ల హాస్పిటల్ కట్టాను, 6 నగర హాస్పిటల్స్ కట్టాను, మార్కెట్ కట్టాను, శ్మశాన వాటికి కట్టాను, ఎలక్ట్రికల్ శ్మశాన వాటికి కట్టాను, వీధి వీధి ఒక స్కూల్ కట్టాను, బ్రిడ్జిలు పూర్వం ఇప్పుడు కూడా రోడ్లన్నీ వేశాను. ఇన్ని చేశాను. నువ్వు చెప్పు ఏముంది, ఏం చేశారు? 5 సంవత్సరాలు ఉన్నాయి కదా మీకు, మరి అదే గవర్నమెంట్ కదా, ఆ పైసలే కదా, మరి మేమైనా మీరైనా ఏం చేసావు నువ్వు? ఇప్పుడు జిల్లాకు చెప్పు, 5 సంవత్సరాలు జిల్లాకి ఏం చేస్తారు? మీరు ఎక్కడైనా ఏదైనా చేస్తారా? కిడ్నీ రోగాలతో చనిపోతున్నటువంటి రోగుల కోసం 200 కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టాం పలాసలో. నువ్వు ఏదైనా కట్టావా? ఇలాంటి కిడ్నీ రోగాలు రావడానికి భూమి నుంచి వచ్చినటువంటి నీరే కారణం కనుక రెయిన్ వాటరు, సర్ఫేస్ వాటర్ అవసరం. అంటే సర్ఫేస్ వాటర్ అంటే నదిలో వచ్చిన నీరు అవసరం. అంటే హిరమండలం దగ్గర నుంచి ఉద్దానం ప్రాంతానికి, కవిటి, పలాస, ఉద్యానం, మరి అటున్నట్టు కంచిలి, ఇచ్చాపురం, ఆ గ్రామాలకి లైన్ వేసి నీరు తీసుకెళ్లి ఇంటింటికి 6 మండలాలకి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి 800 కోట్లు ఇచ్చినాం. పూర్తయిపోయినాయి, ఓపెన్ చేస్తాం. నువ్వేం చేస్తావు?